ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. చిన్న గుడ్డు కోసం మొత్తం ఎపిసోడ్లు లాగించారు కదా. మీకు గుడ్ అనిపిస్తుంది కదా అది. నేను పెట్టిన కొన్ని పాయింట్స్ నచ్చకపోవడము. మనీష్ గారు మరియు ఓవర్ థింక్ చేస్తున్నారు. నేను బయటకు వచ్చిన మా ఫ్రెండ్స్ అడిగిన, అరే కొంతమంది ఓవర్ థింకింగ్ అంటూ నువ్వు నిజంగా ఓవర్ థింకింగ్ చేసినావు అని. సెకండ్ వీక్ లోనే ఎలిమినేట్ రావడానికి గల రీజన్ ఏమనుకుంటున్నారు? మానిపోయిన గాయని మళ్ళీ మీరు శ్రీజాని ప్రియాని ఎందుకు నామినేట్ చేయలేదు? సింపుల్ అండి, ఇది థర్డ్ వీక్. ఇప్పుడు శ్రీజా నామినేషన్స్ వచ్చారు. మేము బిగ్ బాస్ చూస్తున్నాం, మాకు అందరి సిచ్యువేషన్స్ అర్థం అవుతున్నాయి కానీ సంజన గారి గేమ్, మాస్మాన్ గారి గేమ్ మాత్రం మాకు అర్థం కావట్లేదు. అర్థం అవ్వట్లేదు. ఏంటి వాళ్ళిద్దరు క్రేజీ గేమ్ ఆడుతున్నారు. ఇది స్క్రిప్టెడా లేకపోతే మొత్తం రియల్ అయినా? స్క్రిప్టెడా? అసలు పవన్ కళ్యాణ్ గానీ డిమోన్ పవన్ గేమ్ ని మన సెలబ్రిటీ అయిన రీతు చౌదరి చెడగొడుతుందా? ఇది ఒక స్ట్రాటజీనా అనిపిస్తుంది. ఒక్కసారి నా మాటను తర్వాత యూ విల్ థ్యాంక్ మీ అని చెప్పిన. నేను 4 episodes అండి భయంతో ఆడిన. అసలు లాస్ట్ క్వశ్చన్ ఏమనుకోవద్దు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శ్యామ్. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ మన మనీష్ మర్యాదగా. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మనీష్ గారు. హాయ్ అండి, బాగున్నారండి? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. అసలు మొత్తానికి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బిగ్ బాస్ 9? సో ఫస్ట్లీ హౌస్ వెళ్లే ముందు చాలా మంది అన్నారు, లైక్ స్టార్ట్అప్ లో నుంచి వస్తున్నావు, నీకు ఎందుకు అసలుకి 100 క్వశ్చన్లు వచ్చినాయి. వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఒకటే అంటాను, లైక్ నా లైఫ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ 15 days ఇవ్వండి, ఎప్పుడు మర్చిపోను. నేను ఒక థాట్ తోటి వెళ్ళిన ఇట్లా ఉండొచ్చు అని. బయటకు వచ్చిన తర్వాత అయితే లైక్ అనుకోలేదు ఇంత బాగుంటుంది, ఈ ఎక్స్పీరియన్స్ ఇంత అమేజింగ్ ఉంటుంది అనుకోలేదు. ఎవరికైనా ఉత్త పుణ్యానికైనా ఆపర్చునిటీ వస్తే ఉత్తగా వెళ్ళండి, ఆలోచించకండి. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఎవర్. ఫోన్ లేదు, కనెక్షన్స్ లేదు, ఏది లేదు కదా. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ప్రశాంతంగా ఉన్నారు, చాలా ప్రశాంతంగా ఉండే. బట్ అట్ ద సేమ్ టైం లైఫ్ లో ఎవరు ఇంపార్టెంట్ అని కూడా చాలా రియలైజ్ అవుతుండే. సో వాళ్ళే గుర్తొస్తారు, ఏవి కూడా గుర్తురావు. సో ఇవన్నీ చాలా రియలైజ్ అయినా 15 days. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మొత్తానికి మీరు ఇంత ఎర్లీగా సెకండ్ వీక్ లోనే ఎలిమినేట్ రావడానికి గల రీజన్ ఏమనుకుంటున్నారు? మానిపోయిన గాయని మళ్ళీ అంటే నేను గేమ్ లో ఉండే కదా, గేమ్ పరంగా చెప్తాను. బయటకు వచ్చిన తర్వాత నేను నేర్చుకుని చెప్తాను. గేమ్ లో ఉన్నప్పుడు నేను ఏమనుకున్నా అంటే 10th 11th day లో అయ్యాను నేను కొంచెం ఇమోషనలీ. ఆ 2 days పెద్దగా ఆడలేదు నేను. నాకు తెలిసిన ఆడాను కానీ నా ప్రెజెన్స్ చాలా తక్కువ ఉండే అని నేను అనుకున్నాను ఇంట్లో మొత్తం. అది ఫస్ట్ రీజన్ అనుకున్నాను. దాని నుంచి ఎలిమినేట్ అవ్వడానికి పెద్ద రీజన్ దొరకలేదు. అంటే బయటకు వచ్చేవారు, స్టేజ్ మీద వెళ్ళేవారు, అర్థం కాలేదు అసలు అరే మనం ఎందుకు ఎలిమినేట్ అయ్యాం. సెకండ్ రీజన్ ఏమనుకున్నా అంటే అరే మనకు కామనర్ కదా, మనకు ఓట్ బ్యాంక్ బయట లేదు అసలుకి. నాకు ఎంత మా అయితే 250 followers ఉండే అగ్ని పరీక్ష టైంలో, ఇప్పుడు కొంచెం పెరిగిపోయినాయి మనకి. సో ఈ 2 biggest reasons అనుకున్నాను. బయటికి వచ్చి చూస్తే రీజన్స్ ఇంకా ఉన్నాయని కూడా నేను అర్థం చేసుకున్నాను కొంచెం. అంటే కామనర్స్ కి కొంచెం నెగటివ్ అయింది, నేను పెట్టిన కొన్ని పాయింట్స్ నచ్చకపోవడము, ఏమంటారు వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తా అని చెప్పి నామినేట్ చేయకపోవడం, ఇట్లాంటి కొన్ని రీజన్స్ బయట వచ్చాయి. బట్ అందరు 24/7 కూడా ఇంకా చూస్తే కొన్ని అర్థం అవుతున్నాయి అని అనిపిస్తుండే. బట్ నేను పర్సనలీ అట్లీస్ట్ వద్దనుకున్న 5-6 weeks ఉంటానని నేను అనుకున్నాను. హౌస్ లో అందరు అనుకున్నారు. బట్ ఇంకా కొన్నిసార్లు ఆడియన్స్ ఫీడ్బ్యాక్ యాక్సెప్ట్ చేయాల్సిందే. జనాలు ఏమనుకుంటున్నారంటే మనీష్ గారు మరియు ఓవర్ థింక్ చేస్తున్నారు, దాని వల్లే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చిందని అనుకుంటున్నారు. మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? సో జనాలకు అలా కనిపిస్తుంది అంటే నేను యాక్సెప్ట్ చేయడంలో తప్పులేదండి, అది ఫస్ట్లీ. బట్ రియాలిటీ చెప్పాలా, నేను నా గేమ్ అంతా ఆలోచిస్తే అరే నేను చాలా తక్కువ ఆలోచించుంటా భయ అని నేను అనుకుంటుండే. అవునా? మొత్తం అరే ఒక్కొక్కరు ఏం ఆలోచిస్తారు లోపల హౌస్ లో అసలు నీకు తెలియదు. ఆ ఆలోచనలు చూసి నేను నాది చూసుకుంటే అరే ఏంది అసలు మనం గేమ్ ఆడుతున్నామా, ఎందుకంటే అందరు 24/7 గేమ్లు ఉంటారు. నేను మధ్యలో హౌస్ లో అప్పుడైతే కొంచెం చిల్ అవుతుంటా. జనాలు స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ నేర్చుకొని స్విమ్మింగ్ కి వెళ్తే టాస్క్ల కోసం నేను టైం పాస్ కి వెళ్తుండే.
సో ఇవన్నీ కూడా అయినాయి. నేను బయటకు వచ్చిన మా ఫ్రెండ్స్ అడిగిన, అరే కొంతమంది ఓవర్ థింకింగ్ అంటూ నువ్వు నిజంగా ఓవర్ థింకింగ్ చేసినావు అని. ఫర్ ఎగ్జాంపుల్ మాది టైం టాస్క్ వస్తే షుగర్ దాసి పెట్టాలి, ఇవన్నీ ఓవర్ థింకింగ్ అన్నారు. మీరు నమ్ముతారో లేదో, అందరు యాక్చువల్లీ దాన్నే అప్రిషియేట్ చేసింది హౌస్ లో. నిద్రలు వస్తుంటే ఒక గలీజ్ చాయ్ తాగి మేము ఏమైనా షుగర్ బుక్ ఉంటే వస్తున్నాం. అపోజిషన్ టీమ్ లా సుమన్ గారు నిద్ర ఉత్త వస్తుంది, ఇది ఏమంటారు ఈ ఇన్ఫర్మేషన్ మన ఇమాన్యుల్ గారికి లీక్ అయిపోతే అన్న షుగర్ తీసుకెళ్లి ఇది మన సుమన్ అన్నకి ఇస్తారు. ఇవన్నీ అయినాయి. సో ఈ విషయంలో అయితే ఓవర్ థింకింగ్ కదా యాక్చువల్లీ స్మార్ట్ థింకింగ్ అని నాకు అనిపించింది. అండ్ యాక్చువల్లీ వర్క్ మాకు హౌస్ లో. దీని మించి ఇంకా ఓవర్ థింకింగ్ ఎక్కడ, నేను ఇంకా అందరిని అడుగుతున్నా ఎక్కడెక్కడ ఓవర్ థింకింగ్ అనిపించింది అన్నా మీకు అని. సో ఆ సిచ్యువేషన్ లో అనిపిస్తే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. బట్ మోస్ట్ ఆఫ్ సిచ్యువేషన్స్ లో నేను అట్లీస్ట్ విన్నది ఏంటంటే అది మాకు యాక్చువల్లీ వర్కౌట్ అయిందండి. ఇంట్లో అయితే వర్కౌట్ అయింది, అది బయటకు జనాలకు అట్లా అనిపిస్తే ఐఎమ్ సో సారీ, బట్ యాక్చువల్లీ ఉన్నదే ఆలోచించాను నేనైతే. మీరు శ్రీజాని ప్రియాని ఎందుకు నామినేట్ చేయలేదు? ఒక కామనర్ అని ఆలోచించి ఇంకో కామనర్ సపోర్ట్ చేయాలని నామినేట్ చేయలేదా, లేదా ఎందుకు? లేదు. సో మధ్యలో మీకు ఇది పడిందో లేదో నాకు తెలియదు, నేను ఎపిసోడ్ చూడలేదు కదా. ఫ్రెండ్స్ అడిగితే అయితే పడలేదు అన్నారు. సో ఫస్ట్ ఏమైందంటే ఆ రోజు రాత్రి అరిచేసాను అసలుకి ఏడుస్తూ. ఎందుకంటే అర్థమైపోయింది ఏదైనా చేయనియట్లేదు అని. బట్ నాకు స్టార్టింగ్ నుంచి, సో ప్రియా ఇస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెండర్స్ అండి. షీ హాజ్ అ సెన్స్ ఆఫ్ మెచ్యూరిటీ. బట్ చెప్పాను కదా కొంచెం సక్సెస్ కొంచెం మేబీ కొంచెం షీస్ ఫీలింగ్ ప్రౌడ్ అబౌట్ ఇట్ అని చిన్న ఒక ఒపీనియన్ ఉండే నాకు. దానికోసం ఎవరి మాట వినట్లేదు, తన సొంత గేమ్ ఆడుతుంది. మేబీ నా మాటలు కూడా ఒక ప్లేయర్ లెక్కనే తీసుకుందేమో తను. సో ఆ ముందు రోజు మార్నింగ్, ఆ రోజు నామినేషన్ డే రోజు మార్నింగ్ ఒక ఎపిసోడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 2.5 hour ఎపిసోడ్ అది మొత్తం. ఏంటంటే బర్నీ గారు తనుజ గారు చిన్న స్కెచ్ చేస్తారు మన ప్రియాకి నా ముందే. అండ్ నేను ప్రియా రాగానే ఎగ్జిక్యూట్ అవుతుంది అది. నేను ప్రియాకి ఇట్లా ఇషారాలు ఇస్తుంటా, ప్రియా నువ్వు ఏం చేయకు ఇట్లనే ఉండాలి. ప్రియా ఫస్ట్ టైం నా మాట వింటది. నేను చెప్తాను ప్రియా నాతో బయటకు వస్తావా అని. బయటకు వచ్చి నేను చెప్తాను ప్రియా మన ఇద్దరు గొడవలు అవుతున్నాయి, ఇద్దరం మాట్లాడుకోవట్లేదు, ఒక్కసారి నా మాట విను, ఏది అడగట్లేదు నేను. బర్నీ గారు ఇంకా తనుజ గారు నీకు స్కెచ్ చేశారు అండ్ నువ్వు దానికి యాక్చువల్లీ పడుతున్నావు, నువ్వు అరుస్తున్నావు వాళ్ళ మీద, వాడు ఒక్కసారి నా మాటను తర్వాత యూ విల్ థ్యాంక్ మీ అని చెప్పిన. తను యాక్చువల్లీ నోటీస్ చేసింది ఏంటంటే వీళ్ళ స్కెచ్ చేశారని తను రియలైజ్ అయింది. అది రియలైజ్ అయిన తర్వాత మేమిద్దరం కొంచెం కొంచెం మాట్లాడుకొని బర్నీ గారిని కిచెన్ డిపార్ట్మెంట్ తీసేయాలి ఎలాగోలా. ఫస్ట్ టైం మేము కలిసి వర్క్ చేసింది ఒక పని కోసం, అదే అని ఎగ్జిక్యూట్ చేస్తాం మేము అది. సంజన గారితో అప్పుడు కెప్టెన్ అవుతుంది. సంజన గారు ఎవరి మాటలు వినరు, తనని కన్విన్స్ చేసి కెప్టెన్లు అంటే కింద పనిచేసిన మార్చే వరకు ఫస్ట్ టైం మన ప్రియా గారు ఒక మాట విని వెయిట్ చేశారు. సో అక్కడ నాకు ప్రియా గారి మీద కొంచెం హోప్ వచ్చింది, తను మారొచ్చు అని చిన్న హోప్ వచ్చింది. సెకండ్, శ్రీజ గారిని నామినేట్ చేద్దామని స్టార్టింగ్ డే 1 నుంచి లేదు నాకు. ఎందుకంటే తను నామినేట్ కావాలని ఆడుతుంది. సో అది అర్థమైపోయింది తన స్ట్రాటజీ. నేను నామినేషన్స్ లో ఉండాలి అని ప్రొవోక్ చేయనికే ఆడుతుంది, అర్థమైపోయింది నాకైతే క్లియర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.